కాళేశ్వరం గురించి డిస్కవరీ ఛానల్లో వచ్చిందని అదే గొప్ప సర్టిఫికేట్ అని బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా హరీష్ రావు ప్రచారం చేసుకుంటున్నారు. డిస్కవరీ, నేషనల్ జియోగ్రాఫిక్ వంటి అంతర్జాతీయ ఛానల్స్లో ఒక ప్రాజెక్టు గురించిన వీడియో రాగానే చాలా మంది అది సదరు ఛానల్స్ ప్రతినిధులు స్వచ్ఛందంగా వచ్చి చేసిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ అని భ్రమపడతారు. ఆ నమ్మకాన్ని హరీష్ ప్రత్యేకంగా వాడుకుంటున్నారు. కానీ అందులో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువగా ఉంటాయి. కార్పొరేట్ పరిభాషలో దీనిని కమర్షియల్ ఇన్ఫోటైన్మెంట్ అడ్వర్టోరియల్ అంటారు. అంటే అప్పటి ప్రభుత్వ డిజిటల్ మీడియా వింగ్ సదరు నిర్మాణ సంస్థ కలిసి కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము కమర్షియల్ ఫీజుగా చెల్లించి ఎయిర్ టైం కొనుగోలు చేసి ప్రసారం చేయించుకున్న కార్పొరేట్ బ్రాండెడ్ కంటెంట్. అంతర్జాతీయ బ్రాండ్ల ముసుగులో సాగే ఈ తరహా ప్రమోషన్లు కేవలం సదరు క్లయింట్ ప్రతిష్టను పెంచడానికే ఉద్దేశించినవి. కాళేశ్వరంపై డిస్కవరీలో వచ్చిన ఎపిసోడ్ కూడా ఇలాంటిదే. ఒక నిష్పాక్షికమైన జర్నలిస్టిక్ డాక్యుమెంటరీ అయితే అందులో ఒక ప్రాజెక్టు సాధించిన విజయాలతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను, పర్యావరణ నష్టాలను, డిజైన్ ప్లానింగ్లోని లోటుపాట్లను కూడా నిశితంగా చూపిస్తారు. కానీ ఈ పెయిడ్ వీడియోలో కేవలం డబ్బులు ఇచ్చిన క్లయింట్ ఏది చూపించమంటే దాన్నే అత్యంత సినిమాటిక్గా హై అండ్ గ్రాఫిక్స్, డ్రోన్ షాట్లతో అద్భుతంగా చూపిస్తారు. కాళేశ్వరంలోనూ అదే జరిగింది. వేల కోట్ల బడ్జెట్ పెరగడంపై కానీ, కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై కానీ, క్వాలిటీ కంట్రోల్ లోపాలపై కానీ ఇందులో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి చేయించుకున్న ప్రమోషనల్ వీడియోలో లోపాలను ఎత్తి చూపడం అసాధ్యం. రంగుల ప్రపంచం సోషల్ మీడియాలోనూ, అంతర్జాతీయ టీవీ స్క్రీన్ల మీద ఎంత అందంగా కనిపించినా అసలైన నిజాలు ఎప్పుడూ గ్రౌండ్లోనే ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన క్షేత్రస్థాయిలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి డిస్కవరీ ఛానల్లో లిఫ్టింగ్ ఏ రివర్ అంటూ ఎంత గొప్పగా ప్రమోషన్ స్టంట్లు చేసినా ఇంజనీరింగ్ లోపాలు, పునాదుల వైఫల్యాల వల్ల బ్యారేజ్ దెబ్బతిన్నదనే చేదు నిజాన్ని ఆ పిఆర్ వీడియోలు మార్చలేవు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో జరిగిన తీవ్రమైన అవినీతి, సాంకేతిక లోపాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సుదీర్ఘంగా లోతైన విచారణ జరిపింది. ఈ విచారణ నివేదికలలో ప్లానింగ్ లోపాలు, అడ్డగోలు అంచనాల పెంపు, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి విస్తుపోయే నిజాలు ఎన్నో ఆధారాలతో సహా బయటపడ్డాయి. ప్రభుత్వాలు మారినా, న్యాయపరమైన విచారణలు జరిగినా సరే ఇలాంటి పక్కా అధికారిక నివేదికలు, సాంకేతిక ఆధారాల ముందు గతంలో చేయించుకున్న పెయిడ్ పిఆర్ వీడియోలు ఏమాత్రం నిలవలేవు.